నేను చెప్పబోయే టాప్ 5 హర్రర్ మూవీస్ చూడు. నీకు బోరే కొట్టదు. చివరి వరకు చూడు. ఇందులో నంబర్ 1 వచ్చేసి 'కిష్కింధపురి'. ఈ మూవీని చాలామంది థియేటర్‌లో చూసారు. అలాగే టీవీలో కూడా చూసారు. కానీ మళ్ళీ చూడండి మామ, పోయేదేమీ లేదు. యూట్యూబ్‌లో తక్కువ నెట్‌తోనే వస్తుంది మూవీ. ఒకసారి ఫ్యామిలీతో అయితే డార్క్ రూమ్‌లో అయితే మూవీని అయితే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ మూవీ చాలా బాగుంటుంది. హర్రర్ సీన్స్ అయితే హైలైట్. అండ్ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. యూట్యూబ్‌లో ఇప్పుడు నంబర్ 1లో ఉంది ట్రెండింగ్‌లో. అందరూ చూస్తున్నారు. మీరు కూడా చూడండి. మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. మీకైతే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ హర్రర్ సీన్స్ అయితే వస్తూనే ఉంటాయి మామ, మర్చిపోకు. అండ్ నెంబర్ 2 వచ్చేసి 'మోక్ష'. ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 7-8 ఇయర్స్ అయింది. అయినా ఈ మూవీ ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా మనకి వణుకొస్తుంది. ఎందుకంటే మూవీ అలా ఉంటుంది. ఆ స్టోరీ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ డైరెక్షన్ గానీ, ఆ హర్రర్ సీన్స్ గానీ మనకి వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది. ఒకసారైతే యూట్యూబ్‌లోకి వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఒక హర్రర్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. ఇంతకీ హీరోయిన్ దెయ్యం. ఆ విషయం హీరోకి తెలియక లవ్ చేస్తాడు. చివరికి వెర్రిపప్పు అవుతాడు. ఈ మూవీనైతే ఎంజాయ్ చేయండి మామ. అండ్ థర్డ్ మూవీకి వెళ్ళిపోదాం. థర్డ్ మూవీ వచ్చేసి 'డీడీ రిటర్న్స్'. ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మా తమిళ్‌లో. కానీ ఇప్పుడు యూట్యూబ్‌లోకైతే తెలుగు వర్షన్‌లో వచ్చింది. మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది హర్రర్ ప్లస్ కామెడీ ఉంటుంది. ఒక ఇంట్లోకైతే వెళ్తారు. అక్కడ గేమ్ ఆడితే గాని బయటికి రాలేరు. ఎళ్లి గేమ్ ఆడి హీరో ఎలా బయటకొచ్చాడన్నదే స్టోరీ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మామ. హర్రర్ ప్లస్ కామెడీ. ఇది మీకు బోనస్ లాంటి మూవీ. ఎంజాయ్ చేయడం మర్చిపోకు. చూస్తూ ఎంజాయ్ చేయి. అలాగే చూసిన వాళ్ళుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి. అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి 'ఓఎంజీ'. 'ఓఎంజీ' అంటే ఓ మంచి గోస్ట్. ఈ మూవీలో కామెడీ ప్లస్ హారర్ 2 అయితే ఉంటాయి మామ. బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. హాఫ్ పార్ట్ కామెడీ, హాఫ్ పార్ట్ హారర్. సీన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. 'శకలక శంకర్' గారు అండ్ 'వెన్నెల కిషోర్' గారైతే పీక్స్. అండ్ హీరోయిన్ దెయ్యం. ఆ దెయ్యాన్ని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత తను దెయ్యం అని తెలుస్తుంది. అండ్ మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ మూవీ మిస్ అయ్యావంటే బాధపడతావు మామ. మిస్ అవ్వకు. ఈ మూవీ మాత్రం బాగా ఎంజాయ్ చెయ్యి మామ. అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి 'ఈష'. ఈ మూవీని చాలామంది వచ్చేసి థియేటర్‌లో ఎంజాయ్ చేశారు. ప్లస్ టీవీలో అయితే ఇంకా టెలికాస్ట్ కాలేదు కానీ థియేటర్‌లో ఎంజాయ్ చేశారు. కానీ యూట్యూబ్‌లో అయితే మనకు అందుబాటులో ఉంది మూవీ. ఒకసారైతే వెళ్లి ఫ్యామిలీతో వాచ్ చేయి. ఈ మూవీ నేను అంత రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ మూవీలో హర్రర్ సీన్స్ ఉన్నాయి. కావాలంటే హర్రర్ లవర్స్ అయితే చూడొచ్చు. కానీ స్టోరీ అయితే నచ్చలేదు మామ నాకు. స్టోరీ వచ్చేసి చాలా డల్‌గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ అంత ఏముండదు. చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.